హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైఎస్ఆర్ చేయుత ఇన్పుట్ సబ్సిడీ మరియు విద్యా దీవెనకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నీ డబ్బు అనేది రిలీజ్ చేస్తారా లేదా మరియు నో అనేది అయితే చెప్పారు. సో ఎందుకనేది నో చెప్పారు మరియు దేనివల్ల చెప్పారు అన్న దానిపై కూడా తెలుసుకుందాము. ముఖ్యంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనకు నిన్నటి రోజునైతే నేనైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది కదండి. సో అది ఏంటి అంటే మనకు ఈసీ వారికి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ అనేది అయితే రాశారండి. నేను బటన్ నొక్కిన పథకాలకి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయాలి కదా, సో మీరైతే పర్మిషన్ ఇస్తే అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని అయితే కూడా లెటర్ అనేది అయితే మెన్షన్ చేసి అక్కడ ఈసీ వారికి అయితే ఇవ్వడం జరిగిందండి. సో మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ అయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క లెటర్కి సంబంధించి ఈసీ వారు అయితే కూడా ఈ యొక్క అంటే వాళ్ళు అక్కడ ఇచ్చిన మ్యాటర్ అంతా చూసిన తర్వాత అక్కడ ఈసీ వారు అయితే నో అని అయితే చెప్పారండి. సో మనకు అంటే చేయుత కానీ విద్యా దీవెన కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకైతే అమౌంట్ విడుదల చేయడానికి అయితే లేదని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఇది మీకు విత్ ప్రూఫ్తో సహా మీకు అయితే ఇక్కడ సైడ్ అయితే యాడ్ చేస్తాను, ఒక్కసారి అయితే చూసుకోండి. నాకు ఇప్పుడిప్పుడే అప్డేట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడైతే వీడియో అయితే చేయడం జరిగింది. సో చాలామంది నేను వీడియో చేసే వాళ్ళు ఫేక్ న్యూస్ సొల్లు చెప్తున్నారని అయితే అంటున్నారు. సో మీకు నేనైతే ఏదైతే తెలుస్తుందో నాకు ఇన్ఫర్మేషన్ అదే విధంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఇకపోతే చాలామంది ఇప్పుడే వస్తుంది, మరో 2 గంటల్లో వస్తుంది, అదేవిధంగా 4 శుభవార్తలు ఎగిరి గంతేస్తారు, ఈ యొక్క శుభవార్తలు వింటే అనేది ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నారు కదా. సో నేనైతే ఆ విధంగా అయితే చేయట్లేదండి. నాకు తెలిసినంత వరకు కూడా ఒకవేళ నా ఛానల్లో లేట్ అయినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుసుకుని అయితే వీడియోస్ అయితే చేస్తానండి. సో మరి ఈ పథకాలకు సంబంధించి ఇక చేయుత ఇన్పుట్ సబ్సిడీ, రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెనకు సంబంధించి అమౌంట్ అయితే కూడా ఈసీ వారు అయితే నో అని అయితే చెప్పారండి. ఇక ఈ పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే లేదండి. సో ఎన్నికల వరకు మనకైతే అంటే 10, 11, 12 అనేది రిలీజ్ చేస్తామని అయితే అప్డేట్ అయితే వచ్చింది నిన్నటి వరకు. కాకపోతే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క లెటర్లో మెన్షన్ చేసిన విధంగా అంటే రిలీజ్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పినా కూడా ఈసీ వారు అయితే పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక ఈ పథకాలన్నీ మర్చిపోవాల్సిందే అని అయితే కూడా చెప్తున్నారు. ఇక చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ ఎలక్షన్ అయిన తర్వాత కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి లేదు కాబట్టి మనకు ఎట్టి పరిస్థితిలో చూసుకున్నట్టయితే జూన్ వరకు అయితే అంటే జూన్ 4వ తారీఖు వరకు అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి లేదు కాబట్టి ముఖ్యంగా మనకు ఇక ఈ పథకాలు అనేది పూర్తిగా రద్దు అయినట్టే అయితే తెలుస్తుందండి. సో ఇంకా ఇందులో విశేషం ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క ఏపీలో చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన పథకాలకు అమౌంట్ రిలీజ్ చేయమని ఈసీ గారిని కోరినట్టయితే ఈసీ గారు చూసుకున్నట్టయితే తెలంగాణలో వర్షాల కారణంగా వారికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారని అయితే చెప్పారు. ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. సో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పథకాలకు సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తే బాగుండు అనే నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనకు తెలంగాణకు సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఇది చాలా షాకింగ్ న్యూస్ అయితే కూడా తెలుసుకోవచ్చు. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ పథకాలకు సంబంధించి. ఇక అమౌంట్ అయితే వేరండి, మీరైతే ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరైతే ఇంకా అకౌంట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక పూర్తిగా ఈ యొక్క పథకాలు అనేది రద్దు అయినట్టే తెలుస్తుంది. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి అయితే ఈ యొక్క వీడియో అయితే చేరుతుంది. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా. సో అక్క చెల్లెములు అనేది అమౌంట్ వేస్తారు ఎన్నికల్లోపు. ఎలక్షన్ అంటే ఎన్నికల సమయంలో మనకు ఓటర్స్ అనేది మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు, అమౌంట్ వేసే అవకాశం ఉందని ఇలా చాలా రకాలుగా అయితే చెప్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడైతే హోప్స్ అయితే పెట్టుకోవడానికి అయితే లేదండి, అమౌంట్ అయితే రిలీజ్ చేయడం లేదండి. సో ఇదండి, మీరు మీ యొక్క ఈ అభిప్రాయాన్ని కింద కామెంట్లు అయితే కంపల్సరీగా నాకైతే తెలియజేయండి. సో అదేవిధంగా ఈ యొక్క వీడియో అనేది కంపల్సరీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. ఎంతమందికి చేరితే అంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఈ యొక్క వీడియో ద్వారా అయితే ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది. కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే అయితే మీరైతే మొబైల్లో అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే చూడొచ్చండి. సో కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.